హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనమైతే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ యొక్క డెమోనైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ప్రతి సెట్టింగ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా అయితే మీరు పైన కనిపిస్తున్న మనం పవర్ బటన్ అయితే ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది సెట్ అయితే చేయలేదు కదా. ఇంకా ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి సెట్టింగ్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఈ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ అయితే ఆన్ చేసుకుంటూ ఉంచుకోండి. ఫస్ట్ వచ్చి మనకి స్టార్ట్, పాజ్ అండ్ ప్రోగ్రాము అండ్ క్యాన్సిల్. ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్స్ చూద్దాం. మనకు వచ్చి ఇన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొంతమంది కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు ఏ ప్రోగ్రామ్ దేనికోసం అనేది. నేను ఆ ప్రోగ్రామ్స్ ప్రతి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా క్రెడిల్ వాష్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. క్రెడిల్ అంటే ఉయ్యాల. క్రెడిల్ వాష్ ఎలా వర్క్ అవుతుందంటే, మనకైతే కొంతమంది శారీస్ ఉంటాయి కదా, శారీస్కి కొన్ని చమ్కీస్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. అవి ఈ డ్రమ్ములు అనేవి కిందకి పైకి డ్రమ్ములు అనేది కిందకి పైకి పడడం వల్ల ఏమవుతుందంటే ఆ చమ్కీస్ అనేవి కూడా ప్రతిదీ కూడా పాడైపోతుంటాయి. దానివల్ల తీసుకొచ్చిందే ఈ ప్రోగ్రామ్ క్రెడిల్ వాష్. ఇది ఐఎఫ్బి యొక్క రిజిస్టర్ అంటే ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ వచ్చి ఓన్లీ ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో మాత్రం ఉంటుంది క్రెడిల్ వాష్ అనేది. దీనివల్ల అప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రమ్ అనేది పూర్తిగా తిరగదు, కేవలం హాఫ్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్. మనకి అప్పుడు ఏమవుతుందంటే ఆ చెమ్కీస్ కానీ ఏవైనా కూడా మనకి పాడవ్వవు. తర్వాత వచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే ఊలెన్ అంటే మనకి చలికాలం వేసుకుంటాం కదా ఉన్ని బట్టలు, ఆ ఉన్ని బట్టల్ని ఊలెన్స్ అంటారు. అలాగే కాటన్ అంటే మనకు తెలిసిందే. ఇకో కాటన్ అంటే కొంచెం కాటన్లోనే ఇంకా ఎక్కువ కాస్త అంటే మనకి డెలికేట్స్గా ఉంటాయి కదా, అటువంటి వాటిని ఇకో కాటన్ అంటారు. లేదా కాటన్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని కూడా మనం ఇకో కాటన్ కింద చెప్తారు. మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఒకే రకమైన బట్టలు అనేది వాషింగ్ మిషన్లో వేయం. ఎక్కువగా అయితే ఈ ప్రోగ్రామ్ మనకి యూజ్ అవుతుంది. అంటే అన్ని రకాల బట్టలు వేసినప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వచ్చి ప్రోగ్రామ్ వచ్చి క్విక్ వాష్. మనకి చాలా ఒక జత ఉతకాల్సిన సందర్భాల్లో మనం ఈ క్విక్ వాష్ అనేది పెట్టుకుంటాం. ఆ సందర్భంలో క్విక్ వాష్ అనేది పెట్టుకుంటాం. ఇది వచ్చి రిన్స్ అంటే మనకి ఓన్లీ ఉతుకుతుందన్నమాట. డ్రైన్ అంటే ఆరబెడుతుంది, స్పిన్ అంటే మనకి పిండుతుంది. అటువంటి సందర్భంలో ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మనకు మెయిన్గా యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు దాని తర్వాత ఈ డయల్ ప్యాడ్ని అయితే గమనిద్దాం. ఇక్కడ వచ్చి స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ దీని ఆప్షన్స్ వచ్చి ఇది చైల్డ్ లాక్. ఈ చైల్డ్ లాక్ అంటే ఏంటంటే, మన ఇంట్లో చాలామంది అయితే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే వాషింగ్ మిషన్ సందర్భాలు ఈ బటన్స్ అనేవి నొక్కేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఈ బటన్ ఈ ర్యాపిడ్ వాష్ బటన్ అండ్ ఇక్కడ ఉంది కదా, ఈ రెండు బటన్ను 3 seconds హోల్డ్ చేస్తే మనకి ఈ చైల్డ్ లాక్ అనేది అవుతుంది. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఏది నొక్కినా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. దాని తర్వాత వచ్చిన ఆప్షన్ ఏంటంటే మన వాషింగ్ మిషన్ కూడా మన ఇంట్లో ఉన్న మనుషులు అనేవాళ్ళు ఏ విధంగా ఉతుకుతారో ఆ విధంగానే ఇది కూడా ఉతుకుతుంది. ఫస్ట్ నానబెడుతుంది, దాని తర్వాత ఉతుకుతుంది, దాని తర్వాత జడేస్తుంది. అంటే జడించడం అంటే జస్ట్ పిండేస్తుంది. ఇక్కడ చూడండి, వాష్, రిన్స్, స్పిన్. వాష్ అంటే ఉతకడం, రిన్స్ అంటే మనకి ఉతుకుతుంది ఫ్రెండ్స్. ఉతకడం అంటే నానబెట్టి ఉతుకుతుంది, స్పిన్ అంటే ఇంకా ఆరబెడుతుంది. దాని తర్వాత అయిపోయిన తర్వాత మనకి ఇండ్ బటన్ అంటే అయిపోయింది అని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టేటస్ అనేది మనకి సౌండ్ అయితే వస్తుంది, ఒక బీప్ సౌండ్ అనేది వస్తుంది. దాని తర్వాత వచ్చి ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, ఇది వచ్చి డోర్. అంటే మనకి వాషింగ్ అంతా అయిపోయింది, ఇక డోర్ తీసేయవలసిన సందర్భంలో ఇక్కడైతే లైట్ అయితే వెలుగుతుంది. దాని తర్వాత డోర్ అనేది ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అయితే ఈ ఆప్షన్ అయితే చెప్పాను కదా. దాని తర్వాత వచ్చి ఎర్రర్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా సందర్భంలో వాటర్ కనుక తక్కువైనా, లేకపోతే వాటర్ రాకపోయినా,
లేకపోతే డోర్ సరిగ్గా వేయకపోయినా మనకు అనేది ఎర్రర్ అనేది చూపిస్తుంది. అటువంటి సందర్భాల్లో వాషింగ్ మిషన్ అనేది పనిచేయదు. అప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఏంటి అని చూసుకోవాల్సి వస్తుంది. అది సాల్వ్ చేసిన వెంటనే మనకి ఈ ఎర్రర్ అనేది పోతుంది. ఇక ర్యాపిడ్ వాష్ అంటే ఏమీ లేదు, కొంచెం త్వరగా అవుతుందన్నమాట, స్పీడ్గా. అంటే ప్రతిదానికి కూడా గంటన్నర టైం పట్టేది ఈ ర్యాపిడ్ వాష్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి అది త్వరగా అవడానికైతే అవుతుంది. దాని తర్వాత వచ్చి వాష్ మోడ్ అంటే వామ్ వాటర్ అంటే ఏమీ లేదు, కొంచెం మనకి గోరువెచ్చని నీళ్ళతో ఉతుకుతుంది. హాట్ అంటే వేడి నీళ్ళు. కొన్ని సందర్భాల్లో మనం పిల్లల బట్టలు ఉతికినప్పుడు మనకి హాట్లో అయితే పెట్టుకుంటాం. ఇది క్లిక్ చేస్తే హాట్ అనేది సెలెక్ట్ అయ్యింది, వామ్ అనేది సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు రెండోసారి క్లిక్ చేస్తే ఈ రెండు కూడా ఏమీ సెలెక్ట్ అవ్వలేదు, అంటే కోల్డ్ వాటర్తో అయితే మనకు వాషింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వామ్ అంటే ఇది వెలిగింది కాబట్టి వామ్ అయితే సెలెక్ట్ అయ్యిందని మనకు అర్థం చేసుకోవాలి. ఈ రెండు క్లిక్ చేస్తే ఈ రెండు కూడా సెలెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు హాట్ అయితే సెలెక్ట్ అయ్యింది. దాని తర్వాత ఇది పవర్ బటన్. ఇప్పుడు మనం అయితే తెలుసుకున్నాం కదా. దాని తర్వాత మనం ఫస్ట్ బట్టలు అనేది ఎన్ని జతలు వేయాలి అని ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనకి ప్రతి వాషింగ్ మిషన్కే మనకి ఇక్కడ చూడండి, దివా ఆక్వా విఎక్స్ 6 kgs 800 RPM. దీనికి అర్థం ఏంటంటే 6 kgs అంటే మనకి బట్టలు అనేవి ఇది బరువు వేస్తాం కదా, ఆ బరువు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఒక షర్ట్ ఒక ప్యాంటు కలిసి ఒక కేజీ అనుకుందాం. బట్టలు అనేవి మనకి ఒక జత అనుకుంటే, అలా ఒక షర్ట్ ఒక ప్యాంటు కలిసి అలా మనం దీంట్లో వచ్చి 6 జతలు మాత్రం వేయాలి. 6 జతల కంటే ఎక్కువ పట్టమంటే పడతాయి, కాకపోతే ఏమవుతుందంటే మనకి వాషింగ్ అనేది సరిగ్గా జరగదు. మనకి దీంట్లో 6 జతల కంటే ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే డ్రమ్ అనేది లాంగ్ రన్లో పోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు 6 జతల కంటే ఎక్కువైతే వేయకూడదు. ఇప్పుడు ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అని అర్థం. అంటే మన డ్రమ్ అనేది నిమిషానికి 800 సార్లు తిరుగుతుంది. ఇది ఎంత ఎక్కువైతే వాషింగ్ క్వాలిటీ అనేది అంత ఎక్కువ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆర్పిఎం 800 ఉంది, ఇంకా 1200, 1000 అండ్ 2000 కూడా ఆర్పిఎం ఉన్న వాషింగ్ మిషన్లు కూడా ఉంటాయి. అవి వాషింగ్ క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వచ్చి మనం ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిన తర్వాత అది ఎంత వాటర్ తీసుకుంటుందంటే మనకి ప్రోగ్రామ్ బట్టి అయితే ఉంటుంది. మనం మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టామనుకోండి, 20 లీటర్ల నుంచి 40 లీటర్ల మధ్యన అయితే వాటర్ అనేది తీసుకుంటుంది. దాని తర్వాత మనం తెలుసుకుంటున్నాం అసలు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మనం మీకు హాట్ కావాలా లేదా కోల్డ్ వామ్ కావాలా లేదా నార్మల్ వాటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ర్యాపిడ్ వాష్ అయితే ర్యాపిడ్ వాష్, లేకపోతే నార్మల్ వాష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా బటన్ ప్రోగ్రామ్ అని, ఆ ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేస్తాం. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి వాటర్ అనేది వచ్చేసి వాష్ అనేది అవుతుంది. ఒక్కొక్కసారి మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే మన బట్టల్లో బయటికి తీసేయాలనుకుంటున్నాం. అటువంటి సందర్భంలో ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ ప్రెస్ 3 seconds అని ఉంది కదా, ఇది గట్టిగా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత వాటర్ అనేది వెళ్ళిపోతుంది, తర్వాత డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చైల్డ్ లాక్ అనేది ఎలా వేయాలో తెలుసుకున్నాం కదా, దాని తర్వాత చైల్డ్ లాక్ ఎలా తీయాలో కూడా తెలుసుకోవాలి కదా. మళ్ళీ అంతే సేమ్ 3 seconds అనేది హోల్డ్ చేస్తే మనకి ఇది ఖచ్చితంగా చైల్డ్ లాక్ అనేది రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వాషింగ్ అయితే చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేనైతే ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే మనం ఐఎఫ్బి వాషింగ్ మిషన్ యొక్క డెమో అయితే తెలుసుకున్నాం. ప్రతి దానికి కూడా ఈ విధంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వాషింగ్ మిషన్లో స్పెషల్గా ఏం పెట్టాడంటే స్టీమ్ పెట్టాడు. స్టీమ్ వాష్ అయితే వస్తుంది. ఆ స్టీమ్ వాష్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. దాని తర్వాత ఇంకేమైనా సెట్టింగ్స్ అయితే మనం అన్ని సెట్టింగ్స్ అయితే చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి సెట్టింగ్ అయితే ఈ విధంగా అయితే మీరు వాషింగ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.